హలో అండి, నా పేరు డాక్టర్ శ్రీధర్ రెడ్డి కారెడ్డి. ఐఎమ్ ఏ లేజర్ సర్జన్. ఐఎమ్ ఏ కన్సల్టెంట్ ఇన్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, హైదరాబాద్, కుకట్పల్లి. చాలామందికి మనం లేజర్ సర్జరీ చేస్తున్నాము అండ్ చాలామందికి స్టేప్లర్ సర్జరీ చేస్తున్నాము. ఇది మన కేఎస్ఆర్ స్టేప్లర్స్ ఏవైతే ఉందో ఇండియాలో ఫస్ట్ టైం మనము మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్గా పెట్టాము అండ్ ఇప్పటివరకు 10 నుంచి 12,000 సర్జరీస్ దాకా కంప్లీట్ చేసేసాము. అయితే ఈ సర్జరీ చేసుకున్న తర్వాత చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నానండి. ఇక్కడ స్టేప్లర్స్ ఏవైతే ఉన్నాయో మనము కేఎస్ఆర్ ఒరిజినల్ స్టేప్లర్స్ వాడడం జరుగుతూ ఉంది. దీనివల్ల మనకు ఈ సిలికాన్ రింగ్ కావచ్చు, పిన్స్ కానీ ఇవన్నీ చాలా క్వాలిటీగా ఉంటాయి. మన ఆర్డినరీ స్టేప్లర్స్ వాడేదానికంటే కేఎస్ఆర్ స్టేప్లర్ వాడిన దానిలో పెయిన్ కావచ్చు, లేకుంటే ఎడిమా అంటే స్వెల్లింగ్స్ కావచ్చు, ఇట్లాంటివి చాలా తక్కువ ఉంటాయి. ఇందులో మనం కొత్తగా ఏదైతే గోల్డ్ వాడుతున్నామో ఈ గోల్డ్ స్టేప్లర్స్ వాడిన వాళ్ళకి ఇంత 1% పెయిన్ కూడా ఉండట్లేదు. అసలు నేను తర్వాత 6th డే 8th డే నాడు నాకు వచ్చి చూపించుకున్న ఉన్నారు. గోల్డ్ స్టేప్లర్ వాడిన తర్వాత వాళ్ళకి ఎటువంటి కొంచెం కూడా వాప్ అనేది లేకుండా ఉంది. ఈ స్టేప్లర్ చేయించుకున్నాక మన దగ్గర నుంచి మనకు వితిన్ 1 hour 2 hours మనం డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. డిశ్చార్జ్ చేసిన తర్వాత మనం ఏదైతే పట్టీ కడతామో ఈ పట్టీని మనము సెల్ఫ్ అడేసివ్ బ్యాండేజ్ అంటుంటాము. ఈ స్టేప్లర్ల మీద చిన్న ఆయింట్మెంట్ అప్లై చేసి ఒక గాజ్ పీస్ పెట్టి దాని మీద ఒక బ్రౌన్ కలర్ బ్యాండేజ్ సెల్ఫ్ అడేసివ్ ప్లాస్టర్ అంటాం, దాంతో మనం ప్యాక్ చేసేసి పేషెంట్ ఇంటికి పంపిస్తున్నాం. అయితే పేషెంట్ ఇంటికి వెళ్ళే ముందు నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఖచ్చితంగా ఇన్నర్ వేర్ వాడాలి. 100% ఇన్నర్ వేర్ వాడాలి. మనకు సర్జరీ చేసిన తర్వాతనే నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఇన్నర్ వేర్ వేసుకొని ఇంటికి వెళ్ళమని చెప్పి సజెస్ట్ చేస్తున్నాం అన్నట్టు. ఈ ఇన్నర్ వేర్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పెనిస్కి ఒక సపోర్ట్ అనేది ఉంటుంది. అలా కాకుండా మనం ఇన్నర్ వేర్ వేసుకోకపోతే పెనిస్ హ్యాంగ్ అయినప్పుడు అక్కడ ఉన్న బ్లడ్ కావచ్చు ఇవన్నీ కలెక్షన్ అయిపోయి ఎడిమా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. అయితే ఈ బ్యాండేజ్ వేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 10 to 12 hours తర్వాత ఆ బ్యాండేజ్ని తీసేసేయాలి. దీనికి ఎటువంటి వాటర్ పెట్టడం ఇవన్నీ ఏ అవసరం లేదు. అది సెల్ఫ్ అడేసివ్ కాబట్టి జస్ట్ ఇలా తీసేస్తే వస్తుంది అన్నట్టు. సో ఈ బ్యాండేజ్ వేసిన తర్వాత యూరినేషన్కి ఏమి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే యూరినేషన్కి చాలా బ్యాక్ సైడ్ మనం ఈ బ్యాండేజ్ వేసి ఉంటాం కాబట్టి సర్జరీ అయిన తర్వాత యూరిన్ పోసుకోవడానికి ఏమి ఇబ్బంది ఉండదు. వన్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 12 hours తర్వాత మనం ఈ బ్యాండేజ్ని తీసేయమని చెప్తూ ఉంటాం అన్నట్టు. ఈ 12 hours అప్పుడు ఈ బ్యాండేజ్ జస్ట్ సెల్ఫ్గా వాళ్ళే తీసేసుకోవచ్చు. అక్కడ కనుక ఓ గాజ్ పీస్ కనుక ఏదైనా అంటుకున్నట్టు అనిపిస్తే కనుక అక్కడ వాటర్ పోసేసి తీసేసేయచ్చు. సో ఇది తీసేసిన తర్వాత మనం మంచిగా వాష్ చేసుకోవాలి. మనం దానికి ఒక యాంటీబ్యాక్టీరియల్ సోప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ సోప్ ద్వారా మంచిగా ఈ పిన్నుల మీద వాటర్ పోసుకొని దానికి సబ్బు పెట్టి ఎలా అయితే మనం ప్రీవియస్గా వాష్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా వాష్ చేసుకోవాలి. ఈ చాలామందికి అపోహ ఉంది ఏంటి అంటే వాష్ చేసుకుంటే నీళ్లు పడితే చీమ్ పడుతుందేమో, మా ముత్తాత చెప్పిండు తాత చెప్పిండు, ఇవేవి ఉండవండి. ఇప్పుడున్న యాంటీబయాటిక్స్ కావచ్చు, ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ వల్ల ఈ మన కేఎస్ఆర్ ఒరిజినల్ స్టేప్లర్స్ వాడిన తర్వాత ఎవరికి ఇంతవరకు చీము అనేది పట్టలేదు ఇంతవరకు. సో ఇది ఏం చేస్తామంటే ఆ పట్టి అంతా తీసేసిన తర్వాత సోప్ వాటర్ తోటి మంచిగా క్లీన్ చేసేసుకోవాలి, క్లీన్ చేసేసుకోవాలి. ఆ స్టేప్లర్ల పిన్నుల మీద సబ్బు నీళ్ళతోటి క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ స్టేప్లర్స్ కొన్నిసార్లు చర్మము ఓవర్లాప్ అవుతుంటుంది, అంటే స్టేప్లర్లు ఇక్కడ ఉంటే చర్మం వచ్చి ఇట్లా ముందరికి వెళ్ళిపోతుంది. సో అట్లాంటి టైంలో మనకు స్టేప్లర్స్ పిన్స్ కనపడనప్పుడు చర్మాన్ని కొంచెం వెనక్కి లాగాలి. చర్మాన్ని జస్ట్ వెనక్కి లాగానే మనకు అక్కడ స్టేప్లర్ సైట్ ఏదైతే పిన్స్ సైట్ కనిపిస్తుంటుంది అక్కడే మనకు సిలికాన్ రింగ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆ రింగ్ మీద నీళ్లు పోసి కడిగేసేయాలి. కొందరు ఏం చేస్తారంటే మా దగ్గర జెట్ తోటి ఇట్లా నీళ్లు కొడుతున్నాము, లేకపోతే పైనుంచి ఇట్లా పోస్తున్నాం, దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. దానివల్ల మళ్ళీ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మనం ఎప్పుడైతే వెనకాల కన్న తర్వాత అక్కడ చర్మానికి డైలీ నీళ్ళు పోసేసి మినిమం 3 times అయినా నేను వాష్ చేసుకోమని సజెస్ట్ చేస్తుంటాను. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఆ ఏరియా అంతా పొడిగా పెట్టేసుకొని అలాగే వదిలేసేయాలి. అయితే ఈ మధ్యన చాలామంది కొన్నిసార్లు సందర్భాలు కంప్లైంట్ చేయడం ఏంటి అంటే ఆ సిలికాన్ రింగ్ చాలా సాఫ్ట్గా ఉంది, దాంతో ఇబ్బంది లేదు మాకు, కానీ అది లేసిన తర్వాత ఈ స్కిన్ ఓవర్లాప్ అవ్వడం వల్ల స్కిన్ టచ్ అవుతుంది అనే కంప్లైంట్స్ చేస్తూ ఉన్నారు. దానికి బెస్ట్ సజెషన్ ఏంటి అంటే మేము ఫస్ట్ డే ఏదైతే గాజ్ పీస్తో మనము వాష్ చేసి మనము ఏదైతే ప్లాస్టర్ చేసామో అలాంటి గాజ్ పీస్లు మార్కెట్లో దొరుకుతున్నాయి. మనం శుభ్రంగా కడుక్కున్న తర్వాత స్కిన్ వెనక్కని ఆ పిన్నుల మీద గాజ్ పీస్ని చుట్టేసి ఇన్నర్ వేర్ వేసుకుంటే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు అన్నట్టు. అయితే ఈ విధంగా వాష్ చేసుకోవడం అనేది మినిమం 3 times వాష్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, తీసుకోవాల్సిన ఈ 2 జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్. అది లేజర్ కావచ్చు, ఓపెన్ సర్జరీ కావచ్చు, స్టేప్లర్ కావచ్చు, ఈ 2 జాగ్రత్తలు అనేవి కంపల్సరీ తీసుకోవాల్సింది. ఒకటి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎరెక్షన్ అంటే అంగం పెద్దగా కాకుండా చూసుకోవాలి. అది నా చేతిలో లేదు, మీ చేతిలో లేదు. కంట్రోల్ చేసుకోవడం అనేది హార్మోన్స్ చేతిలో ఉంది. కాబట్టి మనకు డే టైం అయితే మన చేతిలో ఉంటుంది, కంట్రోల్ చేసుకోగలుగుతాం. కానీ ఎర్లీ మార్నింగ్ మన చేతిలో కంట్రోల్లో ఉండదు. ఎర్లీ మార్నింగ్ ఆటోమేటిక్గా హార్మోన్స్ ఎక్కువ ప్రభావం వల్ల అంగం పెద్దగా అవుతుంది. సో దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే
ఫ్రీక్వెంట్గా లేవడము 3 o'clock 4 o'clock 5 o'clock అలారం పెట్టేసుకొని అటు ఇటు ఒక 5 నిమిషాలు తిరగడం చేస్తూ ఉండడం వల్ల హార్మోన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల మనకు ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎరెక్షన్ అనేది అవ్వకూడదు. ఒకవేళ ఎరెక్షన్ ఇమ్మీడియట్గా అవుతుంది అనగానే లేవడం ఇట్లాంటివి తీసుకోవడం వల్ల మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఈ ఎరెక్షన్ అయితే ఏమవుతుందంటే మనము చిన్నగా అంటే అంగం చిన్నగా ఉన్నప్పుడు మనం ఆపరేషన్ చేసి ఉంటాం స్టేప్లర్. అంగం పెద్దగా అయ్యే కొద్దిగా ఏమవుతుందంటే ఆ పిన్నులు విడిపోయే అవకాశాలు ఉంటాయి, గ్యాప్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దానివల్ల హీలింగ్ టైం పెరుగుతుంది. ఓసారి పిన్నులు అతుక్కోకముందే స్కిన్ అతుక్కోకముందే పిన్నులు ఊడిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఎరెక్షన్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి మినిమం 10 to 12 days వరకు. సో ఎరెక్షన్ కాకుండా చూసుకునే బాధ్యత మీది. అండ్ రెండవది అవాయిడ్ ఇంటర్ కోర్స్ అని చెప్తుంటాము. ఎటువంటి పరిస్థితుల్లో కూడా కలవడం అనేది ఇంటర్ కోర్స్ చేయడం అనేది ఒక 1 month వరకు మనం అవాయిడ్ చేయమంటుంటాం. ఈ 2 జాగ్రత్తలు తీసుకుంటే అసలు స్టేప్లర్స్ అనేవి చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. స్టేప్లర్స్ చేసుకోవడం వల్ల 10 రోజుల్లో రింగ్ అనేది పడిపోతుంది. ఈ 2 అవాయిడ్ చేసుకుంటే కనుక ఇంటర్ కోర్స్ అనేది మనం అవాయిడ్ చేయగలుగుతాం, మన చేతిలో ఉంది కాబట్టి. కానీ ఎరెక్షన్ని అవాయిడ్ చేయలేం కాబట్టి దీనికి నా సజెషన్ ఎర్లీ మార్నింగ్ లేవడము, అప్పుడప్పుడు లేస్తూ ఉండడం వల్ల మనము ఎరెక్షన్ అవాయిడ్ చేసుకోవచ్చు. ఈ 2 అవాయిడ్ చేసిన తర్వాత అప్పుడప్పుడు ఆ పిన్స్ను మనము మధ్యలో కట్ చేస్తూ ఉంటాము, సిలికాన్ రింగ్ని మధ్యలో కట్ చేస్తూ ఉంటాము. ఎప్పుడైతే అతుక్కున్నదో సిలికాన్ రింగ్ బ్లేష్ వస్తుంది, అంటే ఊడిపోతుంటుంది. ఊడిపోయేటప్పుడు సగం ఊడిపోయి సగం హ్యాంగ్ అవుతుంటుంది. అట్లాంటి హ్యాంగ్ అయ్యి ఊడిపోతున్న సిలికాన్ రింగ్ని మనం కట్ చేసుకోవడం, మా దగ్గరికి వచ్చిన మేమైనా కట్ చేస్తాం, లేదంటే మీ దగ్గరనే చూసుకొని అది సిలికాన్ రింగ్ని కట్ చేసేసుకుంటే మీకు ఇంత పెయిన్ అనేది కూడా ఉండదు. సో ఈ రకంగా ఒక 10 to 12 days మీరు నేను చెప్పిన కేర్ కనుక తీసుకుంటే కనుక కంప్లీట్గా మంచిగా కాస్మెటిక్గా హీల్ అవుతుంది. వన్స్ అది హీల్ అయిన తర్వాత ఎరెక్షన్ అయినా ప్రాబ్లం ఉండదు. బట్ ఇంటర్ కోర్స్ మాత్రం 1 month వరకు చేసుకోకూడదు. దీని మీద ఎటువంటి పౌడర్లు కానీ, ఆయింట్మెంట్లు కానీ, క్రీమ్స్ కానీ ఏమీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. కొందరు బట్టలు పెడుతూ ఉంటారు, ఇవన్నీ వద్దు. గాజ్ పీసెస్ అని దొరుకుతూ ఉంటాయి బయట మార్కెట్లో. దాన్ని శుభ్రంగా వాష్ చేసి ఆ పిన్నుల మీద చుట్టేసి ఇన్నర్ వేర్ వేసుకుంటే కనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏమి ఇన్ఫెక్షన్స్ కాకుండా, ఎటువంటి ఎడిమా అంటే వాపు రాకుండా హీల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ వాషింగ్ చాలా ఇంపార్టెంట్. చాలామంది వాష్ చేయమంటే పైన వాష్ చేస్తున్నారు. అట్లా చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అట్లాంటి వాళ్ళకే పెయిన్ ఉంటుంది, అట్లాంటి వాళ్ళకే మళ్ళీ వాపు వస్తుంది. సో మీరు ఎంత తరో వాష్ చేసుకున్నారో, ఎంత శుభ్రంగా వాష్ చేసుకుంటారో దానివల్ల ఎటువంటి వాపు రాదు, ఎటువంటి నొప్పి రాదు. సో కేఎస్ఆర్ ఒరిజినల్ స్టేప్లర్స్తో మనం సర్కంసిషన్ చేయడమే కాదు, పోస్ట్ ఆప్ కూడా చాలా ఇంపార్టెంట్. పోస్ట్ ఆప్ కూడా నేను చెప్పిన జాగ్రత్తలు కనుక తీసుకుంటే మీకు ఎటువంటి పెయిన్ కానీ, ఎటువంటి నొప్పి కానీ, ఎటువంటి వాపు ఎడిమ రాకుండా హ్యాపీగా హీల్ అవుతుంది. సో నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.